రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మరణం కేసు సుదీర్ఘకాలం తరువాత మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నో మలుపులు మరెన్నో అనుమానాల నడుమ సాగిన ఈ కేసులో భారత సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెల్లడించనుంది. నటి ప్రత్యూష మరణించి పుష్కర కాలం దాటినా ఆమె మృతి వెనుక ఉన్న అసలు నిజమేంటి, దోషులకు పడే శిక్ష ఏమిటి అనే ప్రశ్నలకు రేపటి తీర్పుతో ఒక స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ కేసు ప్రారంభం నుండి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో ఈ కేసును ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించారు. సిబిఐ తన దర్యాప్తులో అనేక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో ట్రయల్ కోర్టు అతనికి 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో బాధితురాలి కుటుంబం కొంతమేర న్యాయం జరిగిందని భావించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. విచారణ జరిపిన హైకోర్టు ట్రయల్ కోర్టు విధించిన 7 ఏళ్ల శిక్షను కేవలం 2.5 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామం న్యాయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. శిక్షను అంత భారీగా తగ్గించడంపై సిబిఐ మరియు ప్రత్యూష కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. శిక్ష తగ్గింపు సమంజసం కాదని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని సిబిఐ తన వాదనను బలంగా వినిపించింది. అటు నిందితుడి తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలను కోర్టు ముందు ఉంచారు. ఇరువురి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించడానికి సిద్ధమైంది. హైకోర్టు తగ్గించిన శిక్షకు సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక తిరిగి కఠిన శిక్షను విధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నటి ప్రత్యూష కేసు తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, సమాజంలో మహిళలపై జరిగే నేరాలకు న్యాయ వ్యవస్థ ఇచ్చే సమాధానంగా కూడా చాలా మంది భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న ప్రత్యూష ఆత్మకు రేపటి తీర్పుతోనైనా శాంతి లభిస్తుందా అని ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.